హాయ్ ఫ్రెండ్స్, నేను మేము కోమర్సం మిట్టపల్లి. ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలు కామన్గా అమ్ముతూ ఉంటారు రోడ్ల పంటి. మరి ఆ పుచ్చకాయలు మీరు తీసుకుంటారు కానీ స్పెసిఫిక్గా ఆ పుచ్చకాయలు ఎక్కడ పండుతాయి, వాటి పరిస్థితులు ఏంటి, ఇలాంటి వివరాలని చాలామంది తెలుసుకోరు. మనం ఒక పుచ్చ తోటలో ఉన్నాము, మా ఊరు పక్కనే, ఇది ముప్పారం గ్రామంలో ఉంది. రైతు వచ్చేసి ఇక్కడ పుచ్చకాయలు అన్నీ కూడా మంచి ఒక సైజులో వచ్చినాయి. ఇక మార్కెట్కు తరలించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో ఈ పుచ్చకాయలు మనకు రావడం జరుగుతుంది. వాటి పరిస్థితి ఏంటో చూద్దాం పదండి. సో ఈ జామ తోటలో అంతర పంటగా వేసినటువంటి పుచ్చకాయలు మనం చూడవచ్చు. ఆ పక్కన పెద్ద సైజు జామ చెట్లు ఉన్నాయి. ఈ పక్కన పెద్ద చెట్లను కట్ చేయంగా మళ్ళీ ఎగురొచ్చిన జామ చెట్లు మనం చూడవచ్చు. ఈ తోటలో మనం అక్కడక్కడ అంతర పంటగా వేసినట్టు అక్కడక్కడ కాదు, మొత్తం ఎకరం మొత్తం వేసారు. ఇక్కడ పుచ్చకాయలు చూసినట్టయితే ఈ సైజులో ఉన్నాయి. ఒక్కొక్క 2 కిలోలు 3 కిలోల వరకు ఉంటాయి ఇవి. సో ఈ ఎండాకాలంలో మెయిన్ పంటగా తీస్తుల్లో కామన్గా ప్రతి ఏటా వచ్చే ఈ జామకాయలు మనం చూస్తున్నాం. కానీ అంతర పంటగా వేసిన పుచ్చతోట కూడా బాగానే ఉంది, ఇవి మనం చూడవచ్చు. సో ఇక ఈ 1 వీక్లో వీటిని మార్కెట్ తరలిస్తారంట. కొన్ని ఏమో చిన్న చిన్న సైజు అలాంటి అన్నీ కూడా రోడ్ల పంటి పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇవి మనం దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మనకు రైతు ఇక్కడ ఉన్నాడు. సో మొత్తానికి అయితే వాటర్ ఇట్లా అన్నీ కడుతుండు, బాగానే వచ్చింది. మీరు కూడా ఏమైనా ఈ సీజనల్ పంటలో మధ్యలో ఇయర్కి వచ్చే ఈ సంవత్సరానికి వచ్చే పంటల మధ్యలో పుచ్చతోట లాంటి ప్రయత్నం చేస్తే అంతర పంటగా మనకు దిగుబడి మంచిగానే వస్తుంది. ఈ పని చేయండి. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఎటు చూసినా పుచ్చకాయలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇలా వండిస్తారు. ఇవన్నీ వివరాలు మనం తెలుసుకుందాము. ప్రజెంట్ అయితే పుచ్చకాయలు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ వాటర్ అనే ఫెసిలిటీ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక చీరలు అన్నీ ఇట్లా కట్టడానికి కారణం ఏంటంటే కొద్ది పక్షుల నుంచి వాటిని బెదరుకు పెట్టినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ బెదరుకు పెడితే పెట్లను ఎగిరిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా పండిస్తున్నారు పుచ్చకాయలు. ప్రతి ఒక్క రైతు కష్టాలు అనేవి ఉంటాయి. వాటి కష్టాలు ఏంటో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం అలాంటి వివరాలు నెక్స్ట్ వీడియోలో పెడదాము. సో ఫ్రెండ్స్, ఈ పుచ్చ తోట పక్కనే గౌడ్ సాబ్ తాళ్ళెక్కుతాడు. ఈ గౌడ్ సాబ్ వచ్చేసి ముప్పారంలో ఉంటాడు. అయితే ఇతని దగ్గరికి కలుగు రావడం జరిగింది ఈ హోలీ పండుగ రోజు. మరి ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చిందంటే ఈయన కళ్ళు బాగా పోస్తాడు, అందుకోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. అది నేను మా మామగారు ఇద్దరం కలిసి రావడం జరిగింది. సో ఇట్లనే ఈ పుచ్చ తోటలో ఉన్నటువంటి ఈ పుచ్చకాయలు ఇంటికి కూడా తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఈ గౌడ్ షాప్ దగ్గర ఉన్న కళ్ళు కూడా తీసుకెళ్ళి తాగే ప్రయత్నం చేస్తున్నాము. సో అసలు హోలీ పండుగ రోజు కళ్ళు దొరకడమే చాలా కష్టము. అయినప్పటికీ కూడా మాకు కళ్ళు పోసాడు ఈ గౌడ్ షాపు. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కొరకు బెల్ సింబల్ కొట్టి ఆల్ అనే బటన్ నొక్కినట్టయితే నేను పెట్టే రేవంత్ రెడ్డి కేసీఆర్ ముచ్చట్లు మనం పట్టించుకుంటే నడదు కదా. అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు మన కట్టుబడి మనం చేసుకుంటూనే ఉండాలి. మన పని మనం చేసుకోవాలి. అక్కడ పార్టీలతో అతీతంగా ఉండాలి. మనం ఏ పార్టీ అయినా మన గవర్నమెంట్ మనం మార్చుకునేది అదే ముచ్చట. ఇప్పుడు పొద్దుటి కల్లా తేనే ఉంటుంది కదా.
సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా మామగారు నేను కళ్ళు తాగడం జరిగింది. సో చాలా కళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉంది. సో హోలీ పండుగను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. కలర్స్తో మాత్రం ఎంజాయ్ చేయండి, కెమికల్స్తో మాత్రం కాదు. ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఇక ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. ఇక బాయ్.